వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్లో ఉన్నటువంటి ఓ కుటుంబం మీద తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఒడుసు తిరుపతి దాడి చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారి మీద ఆ కుటుంబం నిరసనకు దిగింది. ఆ కుటుంబానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్న దివ్యాంగుని మీద తిరుపతి దాడి చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి తీరు పట్ల మండిపడుతున్నారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పరకాల మండలం మల్లక్కపేటకు సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాధారణంగా చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిందని, ప్రధానంగా రైతులను మోసం చేసిందన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. ప్రధానంగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి వచ్చిందని, అనేక హామీలు ఇచ్చి ప్రజలనైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చల్లధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు రోడ్ల అభివృద్ధి విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత 2023లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా ఆ పనులు పూర్తిగా నిలిపివేశారని, ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించారని ఎమ్మెల్యే సత్యనారాయణ తీరుకు నిరసిస్తూ భూపాలపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిరసన దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఉన్నటువంటి పెద్దకుంటపల్లి తండాలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొని గిరిజన సాంప్రదాయం, లంబాడి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళతో ఆడి పాడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తీజ్ వేడుకలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం అనే అంశాన్ని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణరెడ్డి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామాకు డిమాండ్ అయితే నియోజకవర్గంలో పెరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ పట్టణంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్లో 12 మంది బీఆర్ఎస్ నాయకులు వెంటనే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లెటర్లు రాసి పోస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే కడియం శ్రీహరి రాజీనామా చేయకపోతే ఊరూరా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల కష్టార్జితంతో గెలిచారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలైతే వ్యాఖ్యానించారు.